ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. నాకు $1 మిలియన్ క్వశ్చన్. చేస్తాడా? చేసాడు, లైట్ లైట్ చేసాడు, కానీ హెవీగా ప్రాపర్ చేస్తాడా? చింపేశాడు. అందరూ, నేను మా నాన్న అందరూ అబ్బా డాన్స్ చేస్తాడు. ఓకే పాస్, మా హీరో పాస్. తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు పెట్టారు. దీన్ని బట్టి ఏం అర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవరు అని. ఇప్పుడు నాకు కావాల్సింది అరుపులు కేకలు కాదు వస్తాద్, నిశ్శబ్దం. మేమెవరో చెప్పుకోవడానికి 2 నిమిషాల నిశ్శబ్దం కావాలి వస్తాద్. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. బాణమైనా బంధువుకైనా వానికి వాంఛనైతది. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనం చిన్నప్పటి నుండి అయితే రామాయణాన్ని అయితే వింటూ వస్తున్నాం. స్కూల్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ మన పాఠ్యాంశాల్లో అయితే రామాయణాన్ని అయితే అక్కడ పొందుపరిచారు. ముఖ్యంగా వచ్చేసి సాంస్క్రిట్లో అయితే చాలా సార్లు అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే అక్కడ మనకి ఏమని చెప్తారంటే, అయోధ్యకు రాజు కావాల్సిన రాముడు 14 సంవత్సరముల అరణ్యవాసం వెళ్లాల్సి వస్తుంది. తండ్రి దశరథ మహారాజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాజ్యాన్ని వదిలి ఆనందంగా అరణ్యవాసాన్ని స్వీకరిస్తాడు. అందుకే శ్రీరాముడు ఆదర్శ కుమారుడిగా అయితే నిలిచాడు. సో ఇది వచ్చేసి రామాయణం వర్షన్. అక్కడి నుంచి చాలా జరిగాయి, మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ ఫాదర్స్ డే రోజునైతే నేను ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అయితే చెప్పదలుచుకున్నాను. మీరు ఫ్యాన్స్ పరంగా అలాంటి పరంగా అయితే చూడొద్దండి, ఎందుకంటే నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను. సో మీ ఇండివిజువల్గా ఆలోచిస్తే మీకు కూడా వేరేగా ఉంటుంది, అంటే మీ పర్పస్ పరంగా కానీ మీ ఫేవరెటిజంగా కానీ. సో ఇక్కడైతే డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఏ హీరోని కూడా తక్కువ చేయడం లేదు ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకుంది అదే. ఇక్కడ రామ్ చరణ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు అంత ఇన్స్పిరేషన్గా అనిపించింది అతని జర్నీ ఇప్పటి వరకు. ఎందుకంటే 2007లో అయితే చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి. ఆ మూవీ పూరి జగన్నాథ్ అయితే తీశాడు. ఆ మూవీకి ముందు చిరంజీవి చాలా మందిని అయితే అప్రోచ్ అయ్యాడంటారు, ముఖ్యంగా రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ని. కానీ చిరంజీవి కొడుకుతో సినిమా తీసేది ఫ్లాప్ అయిందంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది అన్నట్టయితే రాజమౌళి అయితే ఆఫర్ని అయితే తిరస్కరించాడు. తర్వాత పూరి జగన్నాథ్ అయితే ఒప్పుకొని మూవీ తీశాడు. భారీ హిట్ కాకపోయినా కానీ ఒక మంచి మూవీ. అక్కడ రామ్ చరణ్ డ్యాన్స్ కానీ యాక్టింగ్ అని అన్నీ మంచిగా అయితే ఎలివేషన్ అయ్యాయి, మంచిగా అయితే పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఆ టైంలోనే చిరంజీవి అయితే ఒక డిసిషన్ అయితే తీసుకున్నాడు. 5 4 3 2 1 ఇది ప్రజారాజ్యం. 2008లో పాలిటిక్స్లోకి అయితే వచ్చాడు. 2009లో ఎమ్మెల్యే కూడా గెలిచి అక్కడి నుంచి అయితే సినిమాలకైతే దూరం అయిపోయాడు. అక్కడి నుంచి చూసుకుంటే చాలా సంవత్సరాలు అయితే ఎక్కడ మూవీస్లో కనిపించలేదు. ఒక మగధీరలో అయితే కనిపించాడు. ఇక్కడ రామ్ చరణ్ చూసుకుంటే సెకండ్ మూవీ మగధీరతో అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అక్కడి నుంచి చాలా మంచి పేరు వచ్చింది. తండ్రి దగ్గర తనయుడు అన్నారు, అన్ని విధాలుగా అయితే మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చిరంజీవి పాటను రీమిక్స్ చేసి చిరంజీవి కంటే ఎక్కువగా డ్యాన్స్ చేసి మంచిగా అయితే అక్కడ అభిమానుల ప్రశంసలు అయితే పొందాడు. ఈవెన్ మూవీ ఇండస్ట్రీలోని చాలా పెద్దల ద్వారా అయితే అక్కడ అప్రిషియేషన్ కూడా లభించింది. సో అక్కడ చూసుకుంటే చాలా మంచిగా అయితే జరిగింది. కానీ అట్ ఏ టైం చిరంజీవి అయితే ఇంకా సినిమాలు చేయడం లేదు. ముఖ్యంగా వచ్చేసి మెగా ఫ్యామిలీ అంటాం కదా, పవన్ కళ్యాణ్ ఉన్నాయి కానీ సపరేట్. ఇక్కడ వచ్చేసి చిరంజీవి వారసత్వాన్ని మొత్తం చరణే మోస్తూ వచ్చాడు. అనుకోవచ్చు మీరు ఇది పెద్ద స్టోరీ, అదేముంది బ్రో అనొచ్చు. కానీ మీరు ఆలోచించాలి, ఇప్పుడు 1-2 సినిమాల తర్వాత ఇండస్ట్రీ నుంచి తన ఫాదర్ అయితే బయటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఈజీగా డ్రాప్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒక సినిమాలు కొంచెం ఫ్లాప్ అవుతూ వచ్చాయనుకోండి, తర్వాత ఇంకా వాళ్ళ మూవీస్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా కలగదు. చాలామంది ఇలా అయితే ఇంట్రెస్ట్లో ఉన్నారు, మీరే ఆలోచించుకోవచ్చు. సినిమాలు తీస్తూ ఉన్నా కానీ వాళ్ళకంత పేరు రాక, తర్వాత ప్రొడ్యూసర్స్ రాక,
నెక్స్ట్కి వచ్చేసి ఇంకా సినిమాలే తీయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయే రోజులు కూడా చాలా మందికి అయితే వచ్చాయి. మగధీర హిట్ తర్వాత 2010లో వచ్చేసి ఆరెంజ్ అనే సినిమా తీశాడు. నాగబాబు వచ్చేసి ప్రొడ్యూసర్, వాళ్ళ బాబాయి. ఆ మూవీ అయితే అప్పట్లో అయితే ఫ్లాప్ అయ్యింది. కానీ ఇప్పుడైతే కల్ట్ క్లాసిక్ అది ఇది అంటున్నారు. ఆ టైంలో వండర్ఫుల్ సాంగ్స్, కానీ అక్కడ స్టోరీ కొంతమందికి అర్థం కాకైతే సినిమా ఫ్లాప్ అయిపోయింది. అక్కడ కూడా చాలా మంచి యాక్టింగ్ అయితే చేశాడు. 2012లో వచ్చేసి రచ్చ వచ్చింది. మంచి సినిమానే, మరీ అంత గొప్ప మూవీ కాదు. తర్వాత బ్లాక్ బాస్టర్ కాకుండా హిట్ అయితే అయింది. సాంగ్స్ పరంగాను, తర్వాత యాక్టింగ్ పరంగా గాను చూసుకుంటే హిట్ సినిమా. తర్వాత 2013లో నాయక్ వచ్చింది. అది కూడా హిట్ మూవీనే. ఇక చూసుకుంటే 2013లో జంజీర్, ఇది పెద్ద ఫ్లాప్ అనమాట. ముఖ్యంగా రామ్ చరణ్ ఇమేజ్ని అయితే చాలా వరకు డ్రాప్ చేసింది. ఇక్కడ తెలుగులోను తర్వాత హిందీలోను 2 చోట్ల ఫ్లాప్ అయిపోయింది. ఒక పెద్ద సినిమాని ఇలా రీమేక్ చేసి అక్కడ సక్సెస్ సాధించమంటే కష్టంగా ఉంటుంది. అక్కడ సాహసం అయితే చేశాడు కానీ ఫలితం అయితే మంచిగా లభించలేదు. సినిమా పరంగాను సరిగా తీయలేదు. సో తర్వాత 2014లో ఎవడో సినిమా తీశాడు. అది వచ్చేసి హిట్. ఇక 2014లో చూసుకుంటే గోవిందుడు అందరూ వాడేలా వచ్చింది. అది యావరేజ్ మూవీ అయింది, టాక్ వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ జనాలకైతే అంతగా ఎక్కలేదు. ఇక 2015లో బ్రూస్లీ, ఇక్కడ చూసుకుంటే ఈ మూవీ ఫ్లాప్. ముఖ్యంగా కామెడీ అయితే కోరుకుంటారు కదా, ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి అయితే శ్రీను వైట్ల, ఆ కామెడీ అయితే అక్కడ సినిమాలో లేదు. దానివల్ల సినిమా అటర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. ఇక చూసుకుంటే 2016 ధృవ మూవీ, రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ మగధీర. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ని ఒక దెబ్బ కూడా కొట్టకుండా మంచిగా ఇద్దరి మధ్య సంభాషణలు కానీ, తర్వాత వచ్చేసి చాలా మంచి సీన్స్ ఎక్కడ కూడా కొట్టుకోకుండా ఉన్నాయి, కానీ చాలా మంచిగా అనిపించి మూవీ అయితే మంచి హిట్ సాధించింది. ఆ టైంలో వచ్చేసి కరెన్సీ సంబంధించిన ఇష్యూస్ అన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో డిసెంబర్లో సినిమా వస్తే ఫ్లాప్ అంటూ ఉండేవారు, కానీ ఆ టైంలోనే వచ్చి చాలా పెద్ద హిట్ అయితే అయింది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్, తర్వాత డ్యాన్స్, ఇవన్నీ చాలా అద్భుతంగా అయితే సాగాయి అని చెప్పొచ్చు. అందువల్ల ఈ సినిమా అయితే చాలా పెద్ద హిట్ అయితే అయింది. ఇక 2018లో రంగస్థలం మూవీ, రామ్ చరణ్ కెరీర్లోనే రామ్ చరణ్ ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడా అని చూపించిన సినిమా అయితే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మగధీర చేశాడు కానీ ఇంత యాక్టింగు, ఇంత డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్లు అయితే దాంట్లో లేవు. ఒక దాంట్లో వచ్చేసి సైనికుడిగా ఉంటాడు మగధీరలో, ఇంకొక పాటలో వచ్చేసి అంటే మనకు 2 వర్షన్స్ ఉంటాయి కదా, ఇంకొక వర్షన్లో మామూలుగా సిటీలో తిరిగే కుర్రాళ్ళ కనిపిస్తాడు. కానీ ఇక్కడ చూసుకుంటే పల్లెటూరి వాతావరణంలో అది ఒక చోటి క్యారెక్టర్ చాలా అద్భుతంగా అయితే చేసి ప్రశంసలు అన్నీ పొందాడు. ముఖ్యంగా చాలా పెద్ద హిట్ అని చెప్పొచ్చు. హిట్తో పాటు రామ్ చరణ్ ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాడు అని అయితే అక్కడి నుంచి అయితే నిరూపించుకున్నాడు. అంత పెద్ద హిట్ తర్వాత అయితే 2019లో వినయ విజయరామ అయితే తీశాడు. అది డిజాస్టర్ అని చెప్పాలి, నిజంగా వరస్ట్ సినిమా. నెక్స్ట్ 2022 అంటే 19 to 22 చాలా పెద్ద గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి రాజమౌళితో అయితే యాక్ట్ చేశాడు. ఈ మూవీలో వచ్చేసి చాలా అద్భుతమైన నటనతో అయితే చాలా అవార్డులు అవన్నీ గెలుచుకున్నాడు. కానీ ఇక్కడ వచ్చేసి పెద్ద డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్తో కలిసి నటించడం అంటే అంత ఈజీగా ఉండదు. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరోనో, తర్వాత ఎంత మంచి డాన్సరో. అట్ ఏ టైం రామ్ చరణ్ కూడా ఏమంత తీసిపోయే డాన్సర్ కాదు. కానీ కొంతమంది అంటుంటారు ఎన్టీఆర్ ఈ టాలీవుడ్లోనే గొప్ప డాన్సరు, ఇప్పుడుండే యంగ్స్టర్స్లో అలా అంటుంటారు. సో అక్కడ అతనితో నటించడం అనే డెసిషన్ అని కూడా చాలా గొప్పదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోస్ ఒక మూవీలో నటించినప్పుడు ఖచ్చితంగా అక్కడ కొన్ని లోటుపాట్లు అయితే జరుగుతుంటాయి. ఒక హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కావచ్చు, లేదంటే ఇంకో హీరోకి సరైన సీన్స్ పడడం, అలాంటివన్నీ ఉంటాయి. సో అక్కడైతే ఒప్పుకున్నాడు, సినిమా అయితే తీశాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సినిమాలో నాటు నాటు అనే ఒక పాట ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఎప్పుడంటే ఇద్దరు కలిసి లాస్ట్ మూమెంట్ సాంగ్ ఎండ్ అయ్యేటప్పుడు డ్యాన్స్ వేస్తారు కదా పోటీ పడి. ఇక్కడ ఏమనిపించిందంటే చిరంజీవి కొడుకు ఇంతగా డ్యాన్స్ ఇంతగా ఎందుకు చేస్తున్నాడు, అతని ఫాదర్ యొక్క నేమ్ నిలబెట్టడానికే కదా. మీరు అనుకోవచ్చు బ్రో ఇది ఏం మామూలు జరుగుతూ ఉంటాయి, ఎవరైనా కానీ యాక్టింగ్ కానీ లేదంటే ఏదైనా ఆడేటప్పుడు కానీ మామూలుగానే చేయాలి కదా. సో కానీ ఇక్కడ కొంచెం తగ్గినా కానీ కంపారిజన్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా ఆ పాటలో చాలా అద్భుతంగా అయితే ఇద్దరు డ్యాన్స్ చేశారు. కొంచెం తగ్గినా కానీ మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా సరిగా చేయలేదు అన్నట్టయితే. కానీ ఎటువంటి చోటు లేకుండా అలాంటి మాటలకి ఒక అద్భుతమైన డ్యాన్స్ అయితే వేసి ఆ పాట అనేది చాలా అద్భుతమైన హిట్ చేశాడు. సో అదే కాదు చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఆ మూవీ తర్వాత అయితే గ్లోబల్ స్టార్గా కూడా అవతరించాడు. సో ఇద్దరు హీరోలు ఒక మూవీలో నటించినప్పుడు ఒక హీరోకి అంత పేరు ఎందుకు వస్తుంది, మీరే ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే తర్వాత మళ్ళీ ఆచార్య,
రాజమౌళి సెంటిమెంట్ ఉంది కదా, రాజమౌళి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, కానీ తర్వాత ప్రతి సినిమా ఫెయిల్ అవుతుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. RRR హిట్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య అనే మూవీలో నటించాడు చిరంజీవితో కలిసి. ఆ మూవీ అయితే నిజంగా పెద్ద ఫ్లాప్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసుకుంటే గేమ్ చేంజర్ పర్వాలేదు, కానీ ఫ్లాప్ అయ్యి టాక్ కూడా. పెద్ద దెబ్బ రామ్ చరణ్కి. అది చాలా మంచిగా యాక్టింగ్ చేశాడు. అది ఆల్మోస్ట్ 5 hours సినిమా అంట, కానీ అక్కడ వచ్చేసి మనకు 2.5 hours అలా అయితే వచ్చింది. సో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ మూవీ అయితే ఫ్లాప్ అయ్యింది. యాక్టింగ్ పరంగా ఆ మూవీలో అయితే 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అప్పాన క్యారెక్టర్కి అయితే చాలా మంచి పేరైతే వచ్చింది. నిజంగా చాలా అద్భుతంగా అయితే నటించాడు. నమస్తే. నమస్తే. తీసుకోండి. ఆగండి. ఇప్పుడు తీసుకోండి. మరి ఇనుము తీయకూడదంటే ఈ కంచం ఎలా తయారవుతుంది? అన్నిటికీ ఇనుము కావాలి, కానీ అది నీ ఊళ్ళో తీయకూడదని కూడా న్యాయమా? అది ఎక్కడుంటే అక్కడే కదా తీయగలం. తినండి, కంచం కనిపిస్తుందిగా, తినండి. పళ్ళు పండించడం తెలిసిన మాకు పళ్ళెం తయారు చేయడం తెలీదా? పళ్ళెం తీసుకుని బయలుదేరండి. ఈ పోరాటం వల్ల నీ ఊళ్ళో 2,000 కుటుంబాలు నష్టపోతాయి. కాదు, రాబోయే 20 తరాలు బాగుపడతాయి. ముకుందా, లే వెళ్దాం. మా చేతుల్లో గవర్నమెంటే ఉంది. దాని యజమానులే మా దగ్గర ఉన్నారు. అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా మంచిగా సూట్ అయింది రామ్ చరణ్కి. ఒక రంగస్థలము, ఒక మగధీర క్యారెక్టర్లతో అయితే పోల్చవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ది సినిమా 2026లో చాలా అద్భుతమైన మూవీ. స్టార్టింగ్లో చూసుకుంటే దీని మీద వచ్చిన నెగిటివ్ రివ్యూస్ ఈ సినీ ఇండస్ట్రీలో ఏ మూవీ మీద కూడా వచ్చి ఉండవు, అంతలా అయితే నెగిటివిటీ చేశారు. పేపర్లు తీసుకొని వచ్చి పాయింట్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ మూవీ మీద బ్యాడ్గా. కానీ అన్నిటినీ తట్టుకొని నిర్మాతకైతే లాభాలు తెచ్చిపెట్టిందని అంటున్నారు. పెద్ద హిట్ అని కూడా అంటున్నారు. సో ఇంకా జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ ఒక చిరంజీవి కొడుకు అనే స్టాంప్తో అయితే ఒక ఫస్ట్ 2-3 మూవీస్ అయితే పొందగలుగుతాడు. అవి ఆడలేదనుకోండి, తర్వాత ఈవెన్ చిరంజీవి కూడా డబ్బులు పెట్టేదానికి ఆలోచిస్తాడు. ఎందుకు పెట్టడం, మన డబ్బులు అలాగే ఉంటుంది, పెట్టి మళ్ళీ ఫ్లాప్స్ అవన్నీ వచ్చి ఎందుకు నష్టాలు పాలవ్వడం అని ఖచ్చితంగా చిరంజీవి కాదు ఎవరైనా ఆలోచిస్తారు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయకుండా నిర్మాతలు వచ్చేసి మంచిగా అన్ని సినిమాలు ఒప్పించుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇంకొకటి, ఆల్మోస్ట్ చిరంజీవి మూవీస్కి దూరం అయ్యి ఒక 10 years గ్యాప్ అయితే వచ్చింది. ఆ 10 years గ్యాప్లో ఎవరైనా కానీ ఇండస్ట్రీకి దూరం అయిపోతారు. తర్వాత సైడ్ క్యారెక్టర్లు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలామంది హీరోలు అది చేస్తున్నారు. అటువంటిది లేకుండా డైరెక్ట్ మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా రామ్ చరణే ప్రొడ్యూస్ చేశారని చెప్తారు. వాళ్ళ ఇంట్లో డబ్బులైనా కానీ చిరంజీవిని ఒప్పించి సినిమా తీపించి పెద్ద హిట్ కూడా చేశాడు. సో ఈ మొత్తం మీద రామ్ చరణ్ చిరంజీవి లెగసీని అయితే పడిపోకుండా చేశాడు. చిరంజీవి సినిమాలో లేనప్పుడు ఆ లోటు కనిపించలేదు, నాకైతే అనిపించలేదు. నేను చిరంజీవి సినిమాలకు పోతా ఉన్నాను, తర్వాత రామ్ చరణ్ సినిమాలకు కంటిన్యూ చేశాను. పవన్ కళ్యాణ్ సినిమాలకు కొన్నింటికి పోతాను, కొన్నింటికి పోను, కానీ రామ్ చరణ్ మూవీ వచ్చిందంటే ఖచ్చితంగా పోతాను. దానికి కారణం ఏంటంటే ఆ చిరంజీవిని వచ్చేసి రామ్ చరణ్లో చూసుకోవడం అయితే అలవాటు అయిపోయింది. ఈవెన్ మగధీర చూస్తున్నప్పుడు కూడా చాలాసార్లు అయితే చిరంజీవి అయితే గుర్తుకొస్తాడు. ఆ 100 మందిని నరికే సీన్ ఉంటుంది కదా, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? ఖుదాహుమాయ్! నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహోత్! తర్వాత వచ్చేసి కొన్ని పాటల్లో కానీ ఈవెన్ ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా అలాగే అనిపించింది. సో అదైతే మనం పట్టించుకోలేదు, చిరంజీవి లేడు అనేటట్టయితే.
అలా కంటిన్యూ చాలామందికి అయి ఉంటుంది. మీకు అనిపించింటే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడైతే రామ్ చరణ్ వాళ్ళ యొక్క మెగా ఫ్యామిలీ అనే వారసత్వాన్ని అయితే పడిపోకుండా చూసుకున్నాడు. మళ్ళీ చిరంజీవి వచ్చాడు, మంచి సినిమాలు తీశాడు, మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు. కానీ రామ్ చరణ్ అయితే ఎక్కడా తగ్గడం లేదు. 1-2 ఫ్లాపులు వచ్చినా కానీ మళ్ళీ మంచిగా మూవీ తీస్తున్నాడు. సో ఇక్కడైతే చాలా మంచి ఇన్స్పిరేషన్గా అయితే అనిపించింది. నెక్స్ట్ ఇతని క్యారెక్టర్ పరంగా చూసుకున్నా కానీ చాలా వరకు తొక్కాలని చూశారు. స్టార్టింగ్లో అయితే చాలా ఎద్దేవా చేశారు ఇతని ఫేస్ను కానీ, ఇతని క్యారెక్టర్ని కానీ. ఈవెన్ ఒకసారి రోడ్లో కూడా కొట్లాడిన రోజులైతే ఉన్నాయి. ఇతని కామెంట్ చేయడం వల్ల అయితే కోపం వచ్చి దిగి అక్కడైతే ట్రాఫిక్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2016లో ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఒక అతను ఉంటాడు, రచయిత. అతనైతే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్తాడు స్పీచ్ చూడడానికి. నిజంగా అక్కడైతే రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన అవసరం కానీ, అతని ప్రస్తావన గురించి కానీ అసలు అవసరం లేని చోట ఇతని గురించి చెప్పి చాలా కాంట్రవర్సీ అయితే చేశాడు. చిరంజీవి ఫాదర్ అయ్యాడు, రామ్ చరణ్ తేజ పుట్టాడు. ఈ రామ్ చరణ్ తేజని హీరోయిన్ చేయాలని చెప్పి సురేఖ అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాడిని కరాటే డ్యాన్స్ నేర్పడం. రామ్ చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం. మొత్తానికి మగధీర అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు సూపర్ హిట్ మాట్లాడగలదు. ఈ సరస్వతి ప్రసాద్, ఈ సరస్వతి కొడుకు పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను. వాడి మనిషి లోపల మనిషి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు. 8 ఏళ్ల వయసులో వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేము జగదేక వీరుడు అతలోక సుందరి అనే సినిమా తీసాం. ఆ సినిమాకి ఈ కుర్రోడు మాతో పాటు మెడ్రాస్ వచ్చాడు. ఇళయరాజా హార్మోనియం పెట్టి మీద ఒక పాట వాయిస్తున్నాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బ పాట అది. ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రోడు గబుక్కులు లేచి, సార్ ఇది శివరంజని రాగం కదా అన్నాడు. ఇళయరాజా వాడిని ఇట్లా కొట్టి, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావురా. ఆ తర్వాత మొన్న మేము జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనే సినిమా తీసాం. ఆ సినిమా చేసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, సరస్వతి ప్రసాద్. వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవరు అని. సో దాని గురించి అయితే చాలా పెద్ద దుమారం అయితే రేగింది. నిజంగా రామ్ చరణ్ అక్కడ అవమానం చేయాల్సిన పని లేదు. చిరంజీవి కొడుకుగా పుట్టడం రామ్ చరణ్ చేసిన తప్పు కాదు. ఓకే, సర్జరీలు అంటారా, చేయించుకొని ఉండొచ్చు, డబ్బులు ఉన్నాయి, మంచిగా ఒక ఫిజిక్ కావాలన్నప్పుడు రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. ఒక పెద్ద వ్యక్తి, రచయిత, అవన్నీ అని చాలా పేర్లు ఉంటాయి అతనికి. అలాంటి వ్యక్తి ఇలా చండాలంగా మాట్లాడడం అంటే మంచిది కాదు. కానీ తర్వాత అతన్ని ఎవరు కూడా ఇప్పటివరకు రామ్ చరణ్ కూడా ఏమని ఉన్నాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో అతనైతే రామ్ చరణ్ని మంచిగా పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తానంటే, రామ్ చరణ్ని అవమానం అయితే చాలా చేశారు. ఈవెన్ అతనికి పెళ్లి జరిగినప్పుడు కూడా అయితే చాలా క్రిటిసిజం చేశారు. డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నాడు, ఎందుకంటే అపోలో ఓనర్సే కదా వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, అలా అన్నారు. తర్వాత చాలా సంవత్సరాలు అయితే పిల్లలు పుట్టినప్పుడు అయితే చాలా ఎద్దేవా చేశారు, ఇంకా పుట్టరు, చిరంజీవి వంశం వాడికి అంతమైంది, అది ఇది అని. నిజంగా ఇట్లాంటి అనాలంటే సిగ్గు ఉండాలి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు సంబంధం లేదు. ఇలా చాలా సంవత్సరాలు అయితే అన్నారు. ఫైనల్గా అయితే కూతురు పుట్టినప్పుడు ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే, వాళ్ళ ఇంట్లో పిల్లోలు లేక చాలా ఏళ్ళు ఉంటే తర్వాత పుడతారు కదా, అటువంటి సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. ఈవెన్ మీడియా కూడా అంత హైప్ అయితే ఇచ్చింది. చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ వచ్చేసి అంత అవమానపరిచారు పిల్లలు లేరని. కానీ ఇక్కడ రామ్ చరణ్ క్యారెక్టర్ని అయితే చాలా మంచిగా చెప్పుకోవాలి, ఎందుకంటే అన్ని సంవత్సరాలు పిల్లలు లేరు అన్నా కానీ ఎవరిని ఏమీ అనలేదు. అతని వైఫ్తో చాలా మంచిగా ట్రిప్పులు వెళ్ళడం కానీ, తర్వాత స్పెండ్ చేయడం టైం, ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా మంచిగా అయితే మూవ్ అయిపోయి పాప పుట్టిన తర్వాత కూడా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ తర్వాత కొన్ని ఇయర్స్కి మళ్ళీ చిరంజీవి అయితే ఎక్కడో ఒక ఫంక్షన్లో ఇల్లంతా ఒక లేడీస్ హాస్టల్లా ఉందిరా చరణ్, ఒక మనమణ్ణి ఇవ్వు అని అంటాడు. నిజంగా కొన్ని కోట్లు ఉన్న వ్యక్తికి ఆ డబ్బుల్ని అనుభవించడానికి ఒక మనమడు ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి కావాలనుకోవడం తప్ప. అతనేమి పిల్లలు వద్దు అనడం లేదు, పుట్టిన వాళ్ళనేమి అందరిలాగా పారలేదు కదా. సో
ఒక మనముడు కావాలనుకోవడం కూడా తప్పు అన్నట్టయితే చాలామంది క్రిటిసిజం చేశారు. ఎందుకంటే అలా నెగిటివ్గా మాట్లాడితేనే వాళ్ళ ఫేమ్ వస్తుందని తెలుసు. అందుకే దాన్ని కూడా ఎద్దేవా చేసి చాలా అవమానపరిచారు. అప్పుడు కూడా చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ ఎక్కడ ఏమీ అనలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ అయితే కొడుకు కూతురు ఇద్దరు జన్మించారు. ఇప్పుడు రామ్ చరణ్కి 3 పిల్లలు. మళ్ళీ కూడా చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. వాళ్ళ ఇంట్లోనే ఒక వారసుడు పుట్టినట్టయితే. సో మీరైతే కామెంట్ చేయండి. నిజంగా మీరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటే ఎలా ఫీల్ అయ్యారు రామ్ చరణ్కి ఒక కొడుకు పుట్టినప్పుడు? నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మీరు అనుకోవచ్చు కొంతమంది, మీరు మెగా ఫ్యామిలీ బానిసలు అది ఇది. మీ ఒపీనియన్ అది, మనమేం అనలేం కూడా దాన్ని. మనకేంటంటే ఒకతను మెగా ఫ్యామిలీ నుంచి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళంతా మెగా ఫ్యామిలీనే, వాళ్ళ కొడుకులు ఉన్నారు ఇద్దరు. సో అది కాదు కదా, చిరంజీవి కొడుకు, చిరంజీవికి మనమడు, ఇలా వెళ్తూ ఉంటుంది. సో అందుకే చాలా ఆనందం కలిగింది. ఈవెన్ రామ్ చరణ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా జనాలు అయితే మిందపడి దొబ్బారు. సో అలా అతి చేయడం కూడా తప్పు. అప్పుడు కూడా రామ్ చరణ్ అయితే ఎక్కడ కూడా ఫ్యాన్స్ని ఉద్దేశించి వాళ్ళని దొబ్బడం కానీ కొంతమంది హీరోలు చేస్తుంటారు కదా, అది ఎక్కడా చేయలేదు. చాలా మంచిగా అయితే ఉన్నాడు. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే రకం అంటారు కదా, ఆ రకం రామ్ చరణ్. సో అందుకే అతనైతే నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టోరీ అయితే చెప్పాను. అలా అనిపించింది కూడా నాకు మార్నింగ్ నుంచి కూడా ఒక స్టోరీ మ్యాచ్ చేయాలని. ఎందుకంటే ఒక ఫాదరు మూవీస్లోంచి బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక ఇండస్ట్రీలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేయడము, తర్వాత అంతకు మించి చేయడం, ఇది మామూలు విషయం కాదు. సో అవన్నీ చేశాడు. అందుకోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చిందా? మీరు ఈ స్టోరీ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.